హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రష్మా క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఒక ఫేస్ సిరమ్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. ప్లస్ డ్రెసెస్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. తను ఫోటో షూట్ చేయించుకుంటున్నాడు. ఆ ఫోటో షూట్‌కి సంబంధించి వైరల్ అయిపోతున్నాయన్నమాట చాలా న్యూస్‌లు కూడా. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి ఇంతకుముందు కళ్యాణ్ లాగా లేడు. చాలా హీరోలాగా ఉన్నాడు. కళ్యాణ్ త్వరలో నిన్ను మేము మూవీలో చూడాలి. అది ఎప్పుడు చూస్తాము అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని చెప్పి మెసేజ్‌లు కూడా వచ్చేస్తున్నాయి. 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' తను ఎలిమినేట్ అవుతున్నాడా అని చెప్పి పెట్టారు కదా! ఎలిమినేషన్ లేదు, ఏమి లేదు. ఈ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ ఉన్నా మన కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వడు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ వస్తాడు కాబట్టి. ఎందుకంటే ఒకసారి స్టార్టింగ్‌లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 2 వీక్స్‌లో తనూజ, కళ్యాణ్ ఇద్దరు 4, 5 లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్‌లో, ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉన్నారు. తర్వాత ఫస్ట్ ప్లేస్‌కొచ్చారు. సెకండ్ ప్లేస్‌కొచ్చారు. ఇప్పుడు లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు మన సాటర్‌డే గూడా తీసుకుంటే తను ఫస్ట్ వచ్చాడు. తనుజ ఫస్ట్ వచ్చింది. కళ్యాణ్ లాస్ట్ వచ్చాడు. ఆఫ్‌కోర్స్ ఈ వీక్ ఇంకా యాజ్ యూజువల్ కళ్యాణ్ ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే తను చేసే డిష్ బావుంటది ఈసారి. అంటే ఎవరైనా గానీ రాంగ్ నుంచి ఏదైనా కొంచెం డిస్కరేజ్ అయితే ఎంకరేజ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. ప్లస్ తను చేసే డిష్ కూడా ఈసారి అదిరిపోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరెంతమంది డిష్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ త్వరలో ప్రోమో కూడా రిలీజ్ అవబోతుంది. ఆ ప్రోమోకి సంబంధించి మనం న్యూస్‌లో కూడా చూద్దాం. అసలంటే ఆ ప్రోమోలో ప్రతిసారి తనూజ, కళ్యాణ్‌ని చూపిస్తారు. కానీ తనూజ ఈ డ్రెస్ ఏస్తుంది, కళ్యాణ్ ఈ డ్రెస్ ఏస్తుంది. ప్లస్ తనూజ, కళ్యాణ్‌కి ఈసారి వచ్చే జాతిరత్నాలు ఎలా వస్తారో చూడాలి. జాతిరత్నాలైతే మామూలుగా లేరు గైస్. అంటే వాళ్ళు చేసిన కామెడీ మామూలుగా లేదు. ఇంతకుముందు నేనసలు ఎప్పుడు జాతిరత్నాలు చూడలేదు. ఫస్ట్ టైమ్ అనమాట నేను ఈ జాతిరత్నాలు చూడటం. నాకైతే సూపర్‌గా అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ తనుజ, కళ్యాణ్ ఉండబట్టే నేను ఈ జాతిరత్నాలు చూస్తున్నా. నాలాగా ఎంతమంది తనుజ, కళ్యాణ్ కోసం ఈ జాతిరత్నాలు చూస్తున్నారు కామెంట్ చేయండి. సో, కళ్యాణ్ వచ్చేసి ఒక మూవీలో చేస్తున్నాడు. ఆ మూవీ సంబంధించి షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతుందట. ప్లస్ తనొచ్చేసి 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' చేస్తున్నాడు. 'కుకింగ్ విత్ జాతిరత్నం' త్వరలో అయిపోతుంది. దాని అయిపోయిన వెంటనే టెరిటరీస్ వస్తుంది. ఆ టెరిటరీస్‌లో మళ్ళీ మనం తనుజ, కళ్యాణ్‌ని చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ అనుకుని టెరిటరీస్ స్టార్ట్ చేస్తున్నారట. బట్ చూడాలి. అంటే లాస్ట్‌లో ఏమవుతుందో మనకైతే తెలీదు కదా! ఇప్పటివరకైతే కళ్యాణ్, తనుజ ఇద్దరు వస్తున్నారు టెరిటరీస్‌లో గూడా. అంటే 'కుకింగ్ విత్ జాతిరత్నం' తర్వాత మళ్ళీ టెరిటరీస్‌లో మనం తనుజ, కళ్యాణ్‌ని చూస్తాం. అది ఇంకా ఒక 2 మంత్స్, 3 మంత్స్ 2 మంత్స్ ఉంటుంది మాక్సిమం. 2 మంత్స్ తర్వాత నెక్స్ట్ 'అగ్నిపరీక్ష' వస్తుంది. 'అగ్నిపరీక్షలో' జడ్జిలుగా వస్తారు ఇద్దరిలో ఒకళ్ళు అని చెప్పి అంటున్నారు. చూడాలి. అంటే తనూజ నాకు తెలిసి వెబ్ సీరీస్ వాటిలో బిజీగా ఉంటుంది కాబట్టి రాకపోవచ్చు అనుకుంటున్నా. బట్ కళ్యాణ్ వస్తాడేమో చూడాలి. అంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా వస్తున్నారా? రావట్లేదా? ఇంతవరకు కన్ఫర్మ్ అయినట్టయితే మనకైతే కన్ఫర్మేషన్ లేదు. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 వచ్చిన తర్వాత ఇంకా అసలు దానిలో ఎవరెవరు వస్తారనేది చూడాలి. ఇప్పటివరకైతే అసలు 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించి రిలీజ్ అయినియి అంటే ప్రోమోలు రిలీజ్ అవ్వబోతున్నాయి అవి ఇవి అని చెప్పి అంటున్నారు. బట్ ఇంతవరకైతే అసలు దాని గురించి అఫీషియల్ న్యూసే లేదు. ప్లస్ ఓటీటీ అన్నారు. ఓటీటీ గురించి కూడా ఇప్పుడు న్యూస్ అయితే ఎక్కడా రాలేదు. నాకు తెలిసినంత వరకు ఓటీటీ అయితే ఈ ఇయర్ ఉండదు. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ 7థ్ మాత్రమే ఉంటుందనమాట. సో, అది రిలీజ్ అయినప్పుడు అంటే 'బిగ్ బాస్' సీజన్ 10 ఈసారైతే నేను వదలను గైస్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలామంది సెలబ్రిటీస్ దానిలో వస్తున్నారు. మెయిన్ కావ్య, సుహాసిని, తేజస్విని గౌడ. ప్లస్ శివ్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ వస్తున్నాడు. ప్లస్ నూకరాజు, ఆసి కూడా వస్తున్నారంటున్నారు. చూడాలి. అంటే ఎవరెవరు వస్తున్నారనేది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎంతమందికి 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించి ఎవరెవరు వస్తున్న వీడియో కావాలి నాకు కామెంట్ చేయండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.